ధర్మంలో అష్టాదశ శక్తి పీఠాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సాక్షాత్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఓ విషాద గాథ ఉన్నట్టు పురాణాలు తెలుపుతున్నాయి. ఆ గాథ ఏంటి, అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఏ ప్రాంతాల్లో అవి కొలువుదీరాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పరమశివుడి భార్య సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి వెళుతుంది. అక్కడ తండ్రి తన భర్తను అవమానించడంతో సహించలేకపోతుంది. యజ్ఞగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఇది శివుడికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఆ కోపంలో వీరభద్రుణ్ణి సృష్టించి దక్ష ప్రజాపతిని సంహరిస్తాడు. ఆ తరువాత అతనికి పునర్జన్మను ప్రసాదిస్తాడు. కానీ పరమశివుడు భార్యా వియోగాన్ని తట్టుకోలేకపోతాడు. సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని మిక్కిలి దుఃఖంతో తిరుగుతూ ఉంటాడు. శివుడి దుఃఖం విశ్వాన్ని నాశనం చేస్తుందని మనులంతా భయపడతారు. వారందరూ విష్ణువు దగ్గరికి వెళ్లి శివుణ్ణి శాంతింపజేయమని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. భార్య శరీరం కనిపించకపోతే పరమేశ్వరుడు మామూలు వాడైపోతాడని మనుల ఆశ. భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో పడిపోయిన సతీదేవి శరీర భాగాలే శక్తిపీఠాలుగా అవతరించాయని పురాణ గాథ. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తి పీఠాలు 51 మరికొంతమంది 108 అని వారించగా, ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్లోకం ఆధారంగా చూస్తే శక్తి పీఠాలు 18 మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఈ 18 శక్తి పీఠాల్లో ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వెలసింది, మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. వీటినే మహాశక్తి పీఠాలని కూడా అంటారు. అమ్మవారి నాలుక పడిన భాగంలో జ్వాలాముఖిగా వెలిసిన క్షేత్రం హిమాచల్ ప్రదేశ్ లోని వైష్ణవీదేవి ఆలయం. పై దవడ పడిన ప్రదేశం తెలంగాణలోని అలంపురంలో జోగులాంబాదేవిగా, మెడభాగం పడిన ప్రాంతం శ్రీశైలంలో శ్రీమాత భ్రమరాంబాదేవిగా, వీపు భాగం పడిన ప్రాంతం పిఠాపురంలో పురోహుతికా దేవిగా పూజలు అందుకుంటోంది. అదేవిధంగా కాశీలో అమ్మవారి ముక్కు భాగం పడడంతో అక్కడ విశాలాక్షి దేవిగా కొలువుదీరింది. పై పెదవి ఉజ్జయినిలో మహాకాళీ దేవిగా కొలువుదీరింది. రొమ్ము భాగం గయలో సర్వమంగళ గౌరీ దేవిగా, గర్భభాగం అస్సాం రాజధాని గువాహటిలో కామాఖ్యాదేవి, ఎడమచేయి పడిన ప్రాంతం మహారాష్ట్ర మహూర్లో రేణుకాదేవి ఏకవీర క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక నాభిభాగం పడిన ప్రదేశం ఒడిశా రాష్ట్రం జాజ్పూర్లో గిరిజాదేవిగా అమ్మవారిని పూజిస్తున్నారు. కన్ను భాగం పడిన మహారాష్ట్రలోని కోల్హాపూర్లో అమ్మ మహాలక్ష్మీదేవిగా సిరి సంపదలు కురిపిస్తోంది. కేశాలు పడిపోయిన చోట కర్ణాటక రాష్ట్రం మైసూర్లో చాముండేశ్వరి దేవి శక్తిపీఠం వెలసింది. పుట్టభాగం పడిన చోటు బెంగాల్ రాష్ట్రం పాండువ ప్రద్యుమ్న క్షేత్రంగా పిలిచే ఇక్కడ జగజ్జనని శృంఖలాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. చేతివేళ్లు పడిన త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్లో మాధవేశ్వరి దేవిగా, ఎడమచెంప బుగ్గ పడిన భాగం ద్రాక్షారామం భీమేశ్వర క్షేత్రంలో మాణిక్యాంబ దేవిగా పేరుగాంచింది. వెన్ను భాగం కంచిలో కామాక్షి దేవిగా కటాక్షిస్తోంది. అదేవిధంగా పాక్ ఆక్రమిత ప్రదేశమైన కాశ్మీర్లోని ముజఫరాబాద్కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో సరస్వతీదేవి కొలువైన శక్తిపీఠం ఉండేదని చెబుతారు. అమ్మవారి గజ్జభాగం పడిన శ్రీలంక ట్రింకోమలిలోని ఓ కొండపై శిథిలాలయాన్ని శాంకరీదేవి కొలువైన ప్రదేశంగా భావిస్తారు. అయితే ఈ ఆలయ ఆనవాళ్లు పోర్చుగీసుల దాడి కారణంగా కనిపించటం లేదని చరిత్రకారులు చెబుతారు.